స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య స్పందించారు. కడియం సవాల్ను స్వీకరిస్తున్నానని చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. కడియం శ్రీహరి స్థానికేతరుడు అని ఆయన్ను పర్వతగిరి పంపించే వరకు నిద్రపోనని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నానని తాటికొండ రాజయ్య అన్నారు. సత్య హరిశ్చంద్రుల్లా నీతిమంతుడని కడియం శ్రీహరి డబ్బా కొట్టుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కడియం అనేక అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో కడియం శ్రీహరి 100 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. నువ్వా నేనా మిగిలాలంటున్నావు. నువ్వు ఎక్కడ కూడా నాతో పోటీకి రావు. ఎందుకోసం అంటే నేను 4 సార్లు గెలిచాను కంటిన్యూస్ గా. ప్రజానాయకుడున్నా, నువ్వు రాజకీయ నాయకుడున్నావు. నేను స్థానికుణ్ణి, నువ్వు స్థానికేతరుడివి. కాబట్టి తప్పకుండా నేను తరిమి కొడతాను. ఎందుకంటే నువ్వు ఇచ్చిన సవాల్ కూడా స్వీకరిస్తున్నా. తప్పకుండా నేను అక్కడే పుట్టిన, అక్కడే పెరిగినా, అక్కడే ఉంటా. రేపు చస్తే కూడా అక్కడే నన్ను బొంద పెడతారు. కానీ నిన్ను స్థానికేతరుడిగా నీకు గుర్తింపు ఉంది. నేను పర్వతగిరి పంపే వరకు నేను నిద్రపోనని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. నీవు సత్య హరిశ్చంద్రుడు లెక్క మరి నేను నీతిపరుని నీకు నువ్వే డబ్బా కొట్టుకుంటావు. అనేక అవినీతి పాల్గొనడమే కాకుండా ఇవాళ అవినీతి తిమింగలం లెక్కున్నావు. మొన్నటికి మొన్న నీ బిడ్డ 100 కోట్లతో ఎంపీ మరి టికెట్ కోసం ఖర్చు పెట్టినావు. 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినావు. ఆ 100 కోట్లు ఎక్కడి? నువ్వా నేనా మిగిలాలని అంటున్నావు. కడియం శ్రీహరి గారు నేను స్వీకరిస్తున్నా. గణపురం నియోజకవర్గంలో 15 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా ఉండి నువ్వు చేసిన అవినీతి మొత్తాన్ని కూడా నీ చిట్టా అయిపోతానికి సిద్ధంగా ఉన్నా. ప్రత్యేకంగా నేను 2 అంశాలు తీసుకున్నా. ఒకటి, దేవునూరు భూముల విషయంలో హన్మకొండ జిల్లా మొత్తానికి ఏకైక ఫారెస్ట్ దేవునూరు ముప్పారం వేలేరు ప్రాంతంలో ఉంది. ఇనుపరాతి గుట్టలు. అక్కడ ఇప్పటికే నువ్వు 24 ఎకరాల భూమిని దోసుకున్నావు. మళ్లీ 25 ఎకరాలు దోసుకోవడానికి నీ అల్లుడిని రంగంలో దించి నజీర్ మాఫియా ఇయాల గణపురం మొత్తాన్ని కూడా అక్రమ అర్జనలకు పాల్పడతా ఉన్నది. అదేవిధంగా కాంట్రాక్ట్ బిల్లులు ఇప్పించడానికి వివిధ మండలాల్లో భూ కబ్జాలు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా.